మిథున రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆజ్ఞ మీ పైన ఉందని చెప్పి, కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గమనించాలి. అంటే ఇన్ని కోటాన కోట్ల వీడియోలలో ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను, సకల దుష్టగ్రహ దోషాలను తొలగించుకునే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి. కనుక నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో స్వామివారికి పూజ, స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టడం వలన సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి మీకు ఇది ఒక ముందస్తు విషయ పరిజ్ఞాన సూచిక అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కరడం వలన డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తెచ్చుకోవద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమకేతు రేపు ఏం జరగబోతుందో మీకు ముందే తెలుసు. అదే భవిష్యత్తును ప్రణాళికను అంచనా వేసి ఉండగలిగినట్లయితే సకల దుష్టగ్రహాలను కూడా తొలగించుకొని అష్టకష్టాలకు నివారణించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. 7వ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రేమికులకు మంచి కాలము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. భాగ్యస్థానంలో శుక్రుడు మరి శని సంచార స్థితి ఉండడం వలన భార్యకు భర్త, భర్తకు భార్య విలాసవంతమైన వస్తువులు కొనివ్వాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే రాజ్యస్థానంలో రాహువు కూడా సంచారం చేయడం వలన అన్నింటా విజయం మిథున రాశి వారి సొంతం. అలాగే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వల్ల ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణము, దేవతార్చన, దేవాలయ దర్శనం చేయడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యము మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి.